రోటి పచ్చడి కోసం తిరగమాత కోసం స్టవ్ పైన బాణలు పెట్టుకొని నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు వేగాయండి. వేగిన తర్వాత ఇంగువ వేసానండి. ఈ పచ్చడి రోల్లో చేస్తున్నానండి. రోల్లో చేసుకుంటే పచ్చడి టేస్టే వేరు కదండి. ఇప్పుడు పచ్చడి పైన తిరగమాత కోసం బాణల్లో నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఆవాలు, ఇంగువ వేసుకున్నానండి. పచ్చడి పైన తిరగమాత వేస్తేనే కదండి బాగుంటుంది. రోల్లో వేసుకున్న ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలని దంచుతున్నానండి. ఎండుమిరపకాయలు మెదిగాయండి. మెదిగిన తర్వాత గోంగూర తొక్కు తీసుకున్నానండి. తొక్కుతో చేస్తున్నానండి ఈ పచ్చడి. తొక్కులోనే ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేయట్లేదండి నేను. తొక్కు వేసి కచ్చా పచ్చాక మెదిగించుకుంటున్నానండి. నా వీడియోస్ నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి, గోంగూర పచ్చడి. గోంగూర మెదిగాక పచ్చడి పైన తిరగమాత వేసుకొని దంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ అండి. Thank you for watching. Subscribe my YouTube channel for more videos.